10వ దశకంలో ఏం చెప్తున్నారంటే, బ్రహ్మదేవుడు సృష్టి మొదలుపెట్టాడు. అలా బ్రహ్మదేవుడు నీ అనుగ్రహంతోనే పశువులు, పక్షులు, మానవులు, సిద్ధులు, దేవతలు మొదలైన వారినందరినీ సృష్టించాడు. తన సంకల్పంతో సనక సనందాదులను, వశిష్ఠాది మునులను, ఏకాదశ రుద్రులను, సమస్త వేదాలు, పురాణాలని ఆవిర్భవింపచేశారు. తర్వాత బ్రహ్మగారు తన శరీరాన్ని రెండుగా విభజించి ఒక భాగం పురుషుడు అంటే మనువు, ఇంకొక భాగం స్త్రీగా మనువు భార్య శతరూప ఇట్లా సృష్టించేసి వీరి ద్వారా సృష్టిని పెంపొందింపచేసిన గురువాయూరప్ప మమ్మల్ని దయతో అనుగ్రహించు అని వేడుకుంటున్నారు. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే. శ్రీమన్నారాయణీయము 10వ దశకము సృష్టిభేద వర్ణనము. వైకుంఠవర్ధిత బలోద భవత్ప్రసాదాత్ అంభోజయోనిరసృజత్ కిల జీవదేహాన్ స్థాస్నోని భూరుహమయాని తథా తిరశ్చాం జాతిర్మనుష్య నివహానపి దేవభేదాన్ మిథ్యాగ్రహాస్మిమతిరాగ వికోపభీతిః అజ్ఞానవృత్తిమితి పంచవిధాం ససృష్ట్వా ఉద్దామతామసపదార్థవిదానదూనః తేనే త్వదీయచరణస్మరణం విశుద్ధై తావత్ ససర్జ మనసా సనకం సనందం భూయః సనాతనమునిం చ సనత్కుమారం తే సృష్టికర్మణి తు తేన నియుజ్యమానా త్వత్పాదభక్తిరసికా జగృహుర్నవాణిం తావత్ ప్రకోపముదితం ప్రతిరుంధతోస్య భ్రూమధ్యతో జనిమృడో భవదేకదేశః నామాని మే కురు పదాని చ విరించేతి ఆదౌ రురోద కిల తేన సరుద్రనామా ఏకాదశాహ్వయతయా చ విభిన్నరూపం రుద్రం విధాయ దయితా వనితాశ్చ దత్వా తావంత్యదత్త చ పదాని భవత్ప్రణున్నః ప్రాహ ప్రజావిరచనాయ చ సాదరం తం రుద్రాభిసృష్టభయదాకృతిరుద్రసంఘః సంపూర్యమాణ భువనత్రయభీతచేతాః మామా ప్రజాసృజ తపశ్చరమంగళాయేతి ఆచష్టతం కమలభూర్భువదీరితాత్మా తస్యాథ సర్గరసికస్య మరీచిరత్రిః తత్రాంగిరః క్రతుమునిః పులహః పులశ్చ్యః అంగాదజాయత భృగుశ్చ వసిష్ఠదక్షౌ శ్రీనారదశ్చ భగవన్ భవదంఘ్రిదాసః ధర్మాధికానభిసృజన్నథ కర్ధమం చ వాణీం విధాయ విధిరంగజసంకులోऽభూత్ త్వద్బోధితైః సనకదక్షముఖైస్తనూజైః ఉద్బోధితశ్చ విరరామతమో విముంచన్ వేదాన్ పురాణనివహానపి సర్వవిద్యాః కుర్వన్ నిజాననగణా చతురాననోऽసౌ పుత్రేషు తేషు వినిధాయ ససర్గవృద్ధిం అప్రాప్నువంస్తవ పదాంబుజమాశ్రితోऽభూత్ జానన్నుపాయమథ దేహమజో విభజ్య స్త్రీపుంసభావమభజన్మను తద్వధూభ్యాం తాభ్యాం చ మానుషకులాని వివర్ధయంస్త్వం గోవిందమారుతపురేష నిరుంధిరోగాన్. శ్రీకృష్ణాయ పరబ్రహ్మణే నమః. నారాయణ అఖిల గురో భగవాన్ నమస్తే.